అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పిపావ తిరుపతి, చెస్ట్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎదారెడ్డిపేట్. ఈరోజు మనం ఒక అరుదైన ఐసో కేసు గురించి మాట్లాడుతున్నాం. ఒక 26 సంవత్సరాల యువకుడు 2 కిడ్నీలు పాడై తీవ్రమైన శ్వాసకోశ ఎమర్జెన్సీతో హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్ చాలా తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం, ఛాతీ నొప్పి, శ్వాస ఇబ్బంది ఉండడం వల్ల అన్కాన్షియస్ అయిపోయి పేషెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ పేషెంట్ని వెంటనే సిటీ స్కాన్ ఎక్స్రే చేసినప్పుడు సిటీ స్కాన్లో ఎడమవైపు ఎటువంటి న్యూమోథోరాక్స్, కుడివైపు లాక్యులేటెడ్ న్యూమోథోరాక్స్, అంటే ఎడమవైపు నీళ్ళు ఫ్లూయిడ్ ప్లస్ ఎయిర్, కుడివైపు గదులుగా ఎయిర్ పెరుగుకోవడం. ఇది చాలా సీరియస్ కండిషన్. ఈ కండిషన్ ఉన్నప్పుడు పేషెంట్కి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం, వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఈ పేషెంట్ని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి ఎక్కడైతే ఎడమవైపు నీళ్ళు చేరుకుపోయిందో, ఎయిర్ చేరుకుపోయిందో దాన్ని పిక్టెల్ క్యాప్టర్ సాయంతో పిక్టెల్ వేసి డ్రైన్ చేసి కుడివైపు గదులుగా పేరుకుపోయిన ఎయిర్ని తీసేసి వెంటిలేటర్ సహాయంతో పేషెంట్ని రికవర్ చేయడం జరిగింది. ఇలాంటి పేషెంట్ని వెంటిలేటర్ పైన మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బ్లడ్లో కిడ్నీస్ పాడైనప్పుడు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కానీ, అందుబాటులో ఉన్న 24 గంటల నెఫ్రాలజిస్ట్ అవసరంతో డయాలసిస్ చేయడం కానీ, అలాగే డ్రైన్ చేయడం, న్యూమోథోరాక్స్ అయితే ఉంటుందో అది గదులుగా ఉన్నప్పుడు దాన్ని డ్రైన్ చేయడం చాలా కష్టం. దాన్ని డ్రైన్ చేయడం ఇలాంటి అత్యాధునికమైన సర్వీసెస్ మన అశ్విని హాస్పిటల్ ఉండడం వల్ల పేషెంట్ టైంకి ట్రీట్మెంట్ చేసి రికవర్ చేయడం జరిగింది. ఈ పేషెంట్ వితిన్ 3 days రికవరీ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయి పూర్తిగా లంగ్ ఎక్స్పాండ్ అయిపోయి ఇంప్రూవ్ అయిపోయి వెంటిలేటర్ నుంచి వీనింగ్ అయిపోయి పేషెంట్ హిందీ కండిషన్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది చాలా అరుదైన కేసు. ఇలాంటి 2 కిడ్నీలు పాడై ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి అందుబాటులో డాక్టర్లతో ఈ ట్రీట్మెంట్ మీరు చేసుకోవాలని మనని. థ్యాంక్ యూ.